తమది రైతు ప్రభుత్వం అని చెప్తుంటే 50 రోజులైన రైతులకు డబ్బులు ఎందుకు పడలేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిన్న కోడూరులో మక్కలు అమ్ముకున్న రైతులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనము చిన్న కోడూరులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని రైతుల కోరిక మేరకు సందర్శించడం జరిగింది. దాదాపు చిన్న కోడూరులో 450 మంది రైతులు ఇప్పటిదాకా గత 50 రోజుల నుంచి మక్కలు అమ్మాము. 50 రోజులైనా మక్కల పైసలు పడతలేవు. 4.5 కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉందని చెప్పి రైతులు నాకు ఫోన్లు చేయడం జరిగింది. నిజంగా పరిస్థితిని సమీక్షిద్దామని చెప్పి ఈ చిన్న కోడూరులోని మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర ఆగడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈరోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు బండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. నువ్వు 50 రోజులైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఏం చేస్తున్నారు రైతులు? గవర్నమెంట్ ఇస్తుందో ఇయ్యదో లేట్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు ఇవాళ మద్దతు ధర కంటే తక్కువ 300-400 రూపాయలు తక్కువకు 2,000కు ఓపెన్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే 50 రోజులైంది ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు, యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతూ ఉన్నారు. నువ్వేదో పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ కనీసం ఈ మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతూ నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన, ఇందిరమ్మ చీరలు ఇచ్చిన, చీర కట్టుకొని నాకు ఓటేయింది అని మాట్లాడుతుండు. అసలు నిస్సిగ్గుగా నువ్వు ఇచ్చిన చీరలన్నీ దానికి ఇచ్చిన ఒక్క చీరకు ఊకే మళ్ళీ మళ్ళీ నేను చీరలు ఇచ్చిన అని చెప్పి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. నువ్వు చీర ఇవ్వకపోతే వాళ్ళు చీరలు కట్టుకోలేదా? చీరలు లేవా? గతంలో ప్రభుత్వం ఇవ్వలేదా? నువ్వేందో ఇచ్చినట్టు ఇక అది కట్టుకొనే వచ్చి ఓటేయిందని చెప్పి ఇవాళ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి పండగకు కూడా ఇచ్చింది. నువ్వు 2 ఏళ్ల పాలన ఇవాళకి పూర్తయింది. 2 సంవత్సరాలు నిండితే నువ్వు 2 ఏళ్ల పాలన చేసుకొని నువ్వు ఇచ్చింది ఒకటే చీర కదా, 2 చీరలు ఇవ్వాలి కదా, ఒకటి ఏనే పెడితివి. ఆ ఇచ్చిన ఒకటి కూడా రాష్ట్రంలో సగం మంది మహిళలకే ఇచ్చినావు. పట్టణ ప్రాంతాల్లో ఇవ్వనే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లలో కూడా ముసలోళ్లకు 18 ఏళ్ళు నిండిన పిల్లలకు ఆడపిల్లలకు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన సగం చీరలకు దానికి లొల్లు ఎక్కువ. ఇక చీర నేను గాంకిచ్చినా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. నువ్వు చీరలు కాదు కదా, నువ్వు ఏం చెప్పినావు ఆనాడు? నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ మీద, నీ గ్యారంటీ కార్డు మీద మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు. ఇవాళకి 2 ఏళ్ళు పూర్తయింది, అంటే 24 నెలలు. నెలకు 2,500 అంటే మహాలక్ష్మి కింద రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు 60,000 రూపాయలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి. నువ్వు ఓటు అడగాలంటే ఈ 60,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చినాక ఓటు అడుగు. నేను చీర ఇచ్చినా ఓటేయమని అడిగే హక్కే లేదు నీకు. ఎందుకంటున్నా అంటే ఆనాడు మహాలక్ష్మి కింద బాండ్ పేపర్ ఇచ్చినావు, సంతకం